ఎందుకు పిలిచాను చెప్పా? ఓ అదా, అయితే నేను కూడా నేను అన్నాను పిల్లలు జాని అంటాను. అను నా పేరు జానకి రామేగా. ఇదంతా ముందు వద్దాం. నాకు తప్పదు చూడు. చెప్పుకో చెప్పుకో చెలక్క తీసుకో మాడాకులు తెచ్చుకో మందేస్తాం. అడుగు ముందుకు వేశారో ఈ పాకితో మిమ్మల్ని కాల్చి పారేస్తాం. మీరందరూ నా శత్రువు. ఆత్మీయుల్లాగా నా దగ్గర చేరి నన్ను సర్వనాశనం చేశారు. తల్లి లేని బిడ్డలతో దరిద్రుడులాగా ఈ మహాపట్నంలో ఒక మూల కాలక్షేపం చేస్తున్నానంటే దీనికి కారకులెవరు? మీరు. వెరీ గుడ్. ఇంతవరకు నాటకం కరెక్ట్గా వచ్చింది.
కానీ అది నా చేతిలో ఉన్న కారు ఎందుకు పడగొట్టాలి? లే నాన్న, ఊరికే భుజం మీద ఇలా అన్నాను, అదే పడిపోయింది. నేను ఊరికే విప్పి అలాగన్నాను, దెబ్బ తగిలింది. ఒరే, దాన్ని కొట్టడానికి నీకు చేతులలో వచ్చారా? మీ అమ్మ పోయినప్పటి నుంచి చిన్నదైనా ఇంట్లో పనులని అదే కదా చేస్తోంది. ఇక ముందు దాన్ని కొట్టావో నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకెప్పుడు కొట్టలే నాన్న. మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటే నాకు అంత సంతోషంగా ఉంటుందిరా బాబు. అమ్మా, వీళ్ళని వడ్డించు. మరి రేసులకు టైం అయిపోయింది. మనకున్న పంచి ప్రాణాల్లో సగం రేసులకి సగం నాటకాలకని బ్రహ్మ ఏనాడో రాశాడు కదా, తప్పదు. వెళ్ళి కొంచెంసేపు ఆగినానా, వంకాయ వేపు చేస్తున్నాను. వేపుడు కాదు నాన్న, వంకాయ మాడుపు తయారవుతుంది. అవును రోజు నా బంగారు తల్లి. అమ్మా, ఈ 4 రోజులు ఎలాగో కష్టపడు. రేపు 1వ తారీఖు నుంచి వంట మనిషి పెట్టేస్తాను. వద్దు నాన్న, వంట మనిషి పెట్టామంటే తల్లి ఇంకా ఏ పని నేర్చుకోదు. రేపు పెద్దవారింటి కంటే తిట్టి తినాల్సిందే. అమ్మా గజలక్ష్మి, ఒక్కసారి కరుణించు తల్లి. నా కోసం కాదు, నా పిల్లల కోసం. వాళ్ళు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. అయ్యా అశ్వరాజా, ఐశ్వర్య ప్రదాత, ఒక్క ఛాన్స్ ప్లీజ్, ప్లీజ్ 1 ఛాన్స్. ఏమిటా వెళ్ళే వాళ్ళని వెనక్కి పిలుస్తావు? పారేస్తే పారేసింది, నువ్వు అరవకురా. నువ్వు లోపలికి వెళ్ళి భోంచే. బాబు, నేను వచ్చే వరకు చెల్లెల్ని జాగ్రత్తగా చూస్తున్నాను. ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు సుమా. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఆగబోయి నేను వస్తున్నాను. సమయాన్ని కల్పించావు, నీకోసమే చూస్తున్నాను. కిందటి వారం తీసుకున్న 30 రూపాయలు లేవు, చాలా అవసరంగా కావాలి. ఇవాళకి ఒక 10 రూపాయలు ఇచ్చావంటే రేసులో ట్రిపుల్ ఈవెంట్ ఫాస్ట్ చేసి మొత్తం 40 రూపాయలు ఇచ్చేస్తా. రే, ఎందులో బడి చావరాదట్రా. డబ్బు అప్పు తీసుకుంటావు, అడిగినప్పుడు ఇవ్వవు. ఏమి జన్మరానిది? నేను అదే అనుకుంటున్నాను బ్రదర్. ఒట్టి పాడుజనం అయిపోయింది. సిగరెట్ ఉందా? బీడీలు కొనటం కూడా మానేసావు అనమాట, దరిద్రుడు. ఇదేమిటి బంగారంలాగా ఉంది? దీనికి అంతటికి నువ్వే కారణం. పాపకి తెలియకుండా చేతి గాజు లాక్కొచ్చేశాను. ఇవాళ రేసు లేదని డబ్బు వచ్చిందంటే మళ్ళీ 2 జతలు కొనాలి. ఓఎస్, కానీ ఇప్పుడు ఇది అమ్మాలిగా. అదిగో మార్వాడి షాప్ ఇక్కడే ఉందిరా, పోదాం. అంతేగా నువ్వే బాబు. ఏది? నేను తగలయ్యా, పద. నా చేతికి Come on, Begum, come on, no, come on, Begum, come on, take it, Begum, Yamanda, come on, brother, పోదాం. Come on. చాలా బాగున్నాయి. బాగున్నాయి కానీ నేను వస్తాను. వెళుతువాళ్ళే, కాసేపు ఎక్కడికన్నా పోయి సరదాగా కాలక్షేపం చేసేద్దాం రా. కాదురా, ఇప్పటికే పొద్దుపోయింది. పొద్దున్న నుంచి పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో. నేను వెళ్ళొస్తాను. పొద్దుపోయేదాకా ఉంటావా? ఒక అరగంటలో వచ్చేద్దాం రా. అరగంటలో పంపించేయాలి అబ్బాయి. 29 నిమిషాల్లో పంపిస్తా. దామోదరం, నేను వెళ్ళొస్తాను. ఉండు బ్రదర్, అప్పుడే ఏం తొందర. కాంచనమాల, ఇతడు నా స్నేహితుడు విశ్వనాథం, గొప్ప కవి, మంచి మంచి నాటకాలు రాసి పాడేశాడు. చాలా బాగా పాడావమ్మా. వాట్ బ్రదర్, ఏకంగా అమ్మ అనేస్తున్నావు. అమ్మ అనకు ఏమనమంటావు? మా పెద్దమ్మాయి కనుక బ్రతుకుంటే ఈ పాటికి సరిగ్గా ఇలా ఉండేది. నేను వెళ్ళొస్తానమ్మా. ఇంటి దగ్గర పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు. పర్వాలేదు రాబోయ్, కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం. లేదురా, ఆలస్యం అవుతుంది. నేను వస్తానంటున్నాగా, ఒక్క కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోదాం. నా మాట విని పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారా? వెళ్ళొచ్చులేరద్దు అమ్మంటే. అన్నయ్య, ఇంకోసారి వెళ్ళి చూడన్నయ్య, నాన్న వస్తున్నాడేమో. అబ్బబ్బా, ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి నా కాలు పడిపోతుంది. నాన్న ఇంకా రాళ్ళే, ఆకలి వస్తుంది, అన్నం తినేను. తింటే నువ్వు తిను, నాన్న వస్తేగా నేను తిన్నా.
నువ్వెక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావురా దామోదరం? అదేమిటండి ఏడుస్తున్నారెందుకు? నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడ? ఎందుకు వచ్చావు? నా దురదృష్టం. నేను వీడి మూలంగా ఇక్కడికి రావటం లాంటిది. అమ్మా, నువ్వు వాడిని నమ్మదు. వాడు మంచివాడు కాదు. నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చాడు. నాకు ఇంటి దగ్గర 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. వాళ్ళకి ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరమ్మా. నాకు లేదు. వాళ్ళని ఒక రోజు ఇక్కడ తీసుకొస్తాను, చూస్తావమ్మా? ఇదిగో ఇదిగో చూసావా? చిట్టి చిట్టి చేతులు బుల్లి బుల్లి గాజుకున్నా. నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వస్తాను, నేను వెళ్ళాలి. ఉండండి, మీరొక్కరే వెళ్ళలేరు. మిమ్మల్ని లేవండి. ఆయన వెళ్ళాలంటున్నారు. వారిని మీరు వెంట పెట్టుకు తీసుకెళ్ళండి. ఇప్పుడా? ఇంత చీకటిలోనా? నేను వెళ్ళను. చీకటి అంటే నాకు అసలే భయం. ఓ నువ్వు పోయి పడుకో. వెళ్ళిపోతున్నారే? వెళ్ళాలి. ఇప్పుడా? ఇంత చీకట్లోనా? చీకటంటే మీకు భయమేమో. లేదులే, వెళ్ళాలి. వెళ్ళండి. ఆ డబ్బిటిచ్చి వెళ్ళండి. ఏం డబ్బు? అదే మీ ప్రియమిత్రుని జేబులోంచి దొంగిలించారే అది. నేనా? మర్యాదగా ఇస్తారా? దర్వాన్ని పిలవమంటారా? బ్యాడ్ లక్. నాకంటే అధములు నికృష్టులు ఇంకెవ్వరూ ఉండరనుకున్నాను. కానీ మీరు నన్నే మించిపోయారు. రామోదరం, ఏమిట్రా జేబు? దొంగతనం చేస్తున్నావా? లేదండి, మీ డబ్బు. సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావా? నా మాట వినండి, తొందరపడకండి. మీ డబ్బు నేను నోర్మయ్, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా, అందుకనే మిమ్మల్ని ఎవ్వరూ విశ్వసించరు. ఆగండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నా. వెనకటి జన్మలో నువ్వేదో మహా పాపం చేసుకుని ఉంటావు. అన్నయ్య, నాన్న ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకేం తెలుసు? రా ఇంట్లోకి పదా. నేను రాను. ఇంట్లోకి రాకపోతే వీధిలో ఉంటావా? రండి, నాన్న వీధికి తీసుకొద్దాం. సరే పదా. నాకు ఆకలి వేస్తుందన్నయ్య. సరే లరా, ఇదిగో నీళ్ళు తాగు. నీళ్ళు తాగినా? ఆకు తాగితే ఆకలేదు. నేను నిన్న తాగిచ్చాను. త్రాగు, కడుపు నిండా తాగితే చాలు, ఇంకొద్దు.
హాస్పిటల్ తీసుకుపోతాం పదండి. పదరాండి, పదండి. ఏమండి నా చెల్లెలు బ్రతుకుతుందా? మరేం భయం లేదు, తొందరగా నయమవుతుంది. డాక్టర్ గారు మళ్ళీ నేను ఎప్పుడు రాను? సాయంత్రం 4 గంటలకు రా. వచ్చేటప్పుడు పళ్ళు ఏమైనా తీసుకువస్తే తీసుకురా. అన్నయ్య నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఇక్కడే ఉండరాదు? మంచం ఖాళీగా ఉందిగా. నీకేమీ తెలియదు, ఇక్కడ రోగులు ఉంటారు, నన్ను ఎందుకు ఉండనిస్తారు? అయినా ఇంతమంది ఉండగా నీకేం భయం చెప్పు. ఏముండవు, ఇలా రండి. ఇది నా చెల్లెలు, కాస్త బాగా చూడండి. అలాగే. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. డాక్టర్ గారు నీకు పళ్ళు ఇవ్వాలని అన్నారు, సాయంత్రం తీసుకొస్తాను. పడుకో. దొంగ దొంగ పట్టుకోండి. షాపులోంచి పళ్ళు దొంగిలించి పారిపోతున్నాడు సార్. నేను డిశ్చార్జ్ చేశారు పాప, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూపుగానే పోతుంటే పాడు లోకము ఎందుకు ఓర్వలేదా ఏరా? కిలకిల నవ్వులు చూచి నీ నడకలు చూచి, కిలకిల నవ్వులు చూచి నీ నడకలు చూచి. అదే పనిగా నన్నల్లరి పెడితే ఫలితం లేదురా బావా. అదాటుగా మన మనసులు కలిసిన అందం ఉన్నది బావా. హాయి హాయిగా ఇద్దరి స్నేహం అల్లుకునాలిరా. చేయి చేయి కలిపితే లోపును సిగ్గుపడాలిరా. కిలకిల నవ్వులు చూచి నీ నడకలు చూచి, కిలకిల నవ్వులు చూచి నీ నడకలు చూచి. అయ్యా బాబు అయ్యా నా పర్సు కొట్టేశారు. నా పర్సు పోదాం పద. ఎవరమ్మాయి తల్లి నువ్వు? విశ్వనాథం గారు అమ్మాయిని. ఏ విశ్వనాథం చెప్పమా. మా నాన్నే. మీ ఇల్లు ఎక్కడా? మా అన్నయ్యకి తెలుసు, మరి మీ అన్నయ్య గారి? ఇంకెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తావా? వద్దు పని, మా ఇంటికి వెళ్దాం, వస్తావా? అది కాదు పాప, నువ్వు మా ఇంటికి వస్తే మీ నాన్న అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకొని నిన్ను అక్కడికి తీసుకెళ్ళి దిగబెడతాం. రామ్మా రామ్మా, చూడు రావు, ఇదిగో నాకట్టు చూడు, అటు వెళ్తున్నా వెళ్తున్నా. పాప రావు, వగ్గిబోధన చేసేవారు. ఆంజనేయులు, ఇక మీద జాగ్రత్తగా ఉంటావా? బుద్ధిగా నడుచుకుంటావా? దొంగతనం చేస్తావా?
సరే వెళ్ళు. జానకిరావు నీ సంగతి ఏమిటి? నేను కూడా ఇప్పుడు ఏం చేయండి? సరే, మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. బుద్ధిగా ఉండు పో. డాక్టర్ గారు, మా చెల్లి లేది, ఇక్కడ ఉండాలి. ఇంటికి పంపించి వేశారు. ఆ? సరస్వతి, ఏమిటి పిచ్చి నీకు సరస్వతి? పిచ్చి కాక ఏమిటండి, నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉండేది. ఇంకా ఏ మూలం అమ్మా అని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంతలోనే మన పాప ఎంత దూరం అయిపోయిందండి. లేదు సరస్వతి, మన సరళ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు మన దగ్గరే ఉంది, మన హృదయంలో ఉంది. ఇవాళ ఎంత వింత జరిగిందో తెలుసా సరస్వతి? నేను వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఎప్పుడైనా బజార్కి నాతో తీసుకువెళ్ళనంటే మన సరళ ఏడ్చేది చూడు, బుట్ట ముచ్చి పెట్టి అని ఎక్కెక్కి ఏడ్చేది. అచ్చం అలాగే కనిపించింది. నేను వదిలి రాలేకపోయినాను. పలుకరించి చూస్తే ఎవరో తప్పిపోయిన పిల్లలా ఉంది. పోనీ మా ఇంటికి రా అమ్మా, తీసుకొని వెళ్తాను అని అడిగాను, బతిమాలాను. కానీ ఆమె పాపా రామ్మా. చూడు సరస్వతి, మనం తప్పిస్తున్న సరళ తిరిగి వచ్చింది. ఇప్పుడు పిచ్చి ఎవరికంటారు? మీకా నాక? నా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందంటారు. ఈ పిల్ల నా సరుడవుతుందా? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టిరండి. లేదు, నేను ఆ పని చెయ్యలేను. దిక్కు లేక వీధిలో పడి ఏడుస్తున్న పిల్లను మళ్ళీ వీధిలో దించి రావడానికి నాకు చేతులు రావు. రామ్మా సరళ. ఆగండి, మీరు ఆ పిల్లని సరళ అని పిలవచ్చు. ఇది ఏమని పిలవను? మీ ఇష్టం, ఎలాగైనా పిలవండి, కానీ సరళ అని మాత్రం పిలవచ్చు. నా గుండెలు పగిలిపోతాయి. ఆహా, ఒకనాడు తారక మంత్రం అయిన పేరు ఈనాడు విన్నా సహించలేకపోతున్నావు అన్నమాట. పాప, అయితే నేను ఇప్పుడు ఏమని పిలవనమ్మా? నా పేరు జిక్కి. చుక్కి. అదే చిత్రంగా ఉంది. ఇప్పుడు నిర్ణయం చేశాను, నీ పేరు తాళం చెవి. పిల్లల్ని మీకు ఇచ్చి వెళ్ళారా? అంత లక్షణం కూడానా? నువ్వు కన్న బిడ్డలేగా తలుపులు బాగా తీసిపోయారు. గతి లేక చచ్చినట్టు కాపలా కాస్తున్నారు. అప్పటి నుంచి పిల్లలు ఇంటికి రానే లేదా? ఏమైనట్టు? ఎక్కడున్నారు నా పిల్లలు? నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. ఈ మీరే కట్టి పెట్టండి. నేనమ్మా, మీ నాన్ననమ్మా. ఎవరు? దొంగ విధవా, వస్తువుల కోసం పిల్లలు పారిపోతున్నాడు. బాబు వదండి, నా పిల్లల్ని వెతుక్కోవాలి. నా పిల్లలు జానీ, జిక్కి.
చిత్ర చిత్ర పక్కిల్లు అద్దెకిచ్చారమ్మా? అద్దె వాళ్ళు కాదమ్మా, ఇంటి వాళ్ళే. వినోద్ బాబు గారు. అమ్మా, ఆయన అలా బొత్తిగా బాతులా నడుస్తాడేమిటి? 25 ఏళ్లుగా గవర్నమెంట్ నౌకరీ చేశారమ్మా. అలా చెప్పు. అందుకే పాపం నడక అలవాటు పోయింది. వాళ్ళెవరమ్మా? కొడుకు కోళ్ళనా? కాదే, ఆవిడ వినోద్ బాబు గారు భార్య. అతను మొదట భార్య కొడుకు. అమ్మా, చంటాడికి దృష్టి దోషం ఉన్నట్టుందే, బీర కొడుతున్నాడు. ఉరుకో, ఏమిటా వాగుడు? వింటే ఏమనుకుంటారు? రా లోపలికి. చారు చారు ఇదేమిటండి, కొత్త ఇంటికి వచ్చిన పాత పిలుపుకోలేదు. చారేమిటండి, చారు పులుసును. అది కదే, నిన్ను చారులత అని పిలుద్దామనే నా అభిప్రాయం. చూసరికి ఆ పిలుపు చారు దగ్గర ఆగిపోయి ఆ లత కాస్త నాలికి చుట్టుకుపోతుంది. నానా, పాత్రలు తక్షణం ఖాళీ చేయించు. నేను చదువుకుంటానికి కావాలి. ఇదెక్కడ ఫిట్టింగ్ రా? రిటైర్ అవడంతో జీతం సగమైంది. ఆ వచ్చే అద్దె డబ్బులు కూడా రాకపోతేట. నువ్వు చదువుకోవడానికి మేడ మీద గది ఏర్పాటు చేశాను, వెళ్ళి చూసుకో. ఏమిటి నాన్న, వాళ్ళు ఇచ్చే వ్యధవద్ది కోసం పక్కని న్యూసెన్స్. సరే రవి, అలాగే ఖాళీ చేయిద్దాం. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. అదంతసేపు మన జడ్జి అమ్మాయి ఉందిగా. ఉంది ఉంది. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది. మన ఇంటికి వచ్చే దారే కనబట్టలేదు. లేకపోవడం ఏంటి? 25,000 దాకా వచ్చారు. ఇక 5ో 10 వస్తాయని చూస్తాను. మన వాడు హైటు వెయిట్ పర్సనాలిటీకి ఆ మాత్రం కూడా లేకపోతే ఎప్పుడే చెప్తాను. అయితే వాళ్ళని ఖాళీ చేయించవద్దు, నన్ను కొలిచి తూకమే సమ్మనవద్దు. వాళ్ళని అక్కడే ఉండలేమండి, నేను ఇక్కడే పడి ఉంటాను. కారులో బాగానే ఉన్నాడే, ఇంతేమొచ్చింది? ఈ బిస్తర్ ఏడా పెట్టామంటారు దొరా? మేడ పెట్టవా సన్నాసి. చారు, ఎలా ఉంది మన ఇల్లు అరేంజ్మెంట్స్ ఫిట్టింగ్స్? దీనికి చారులత నివాసము అని బోర్డు పెడదాం. భోజన కాఫీ హోటల్ అని కింద రాయించండి. కావట్లా లేకపోతే ఏమిటండి, విలాస్ నివాసని కాఫీ హోటల్ పేర్లు మీరును. అది కాదు చాలు 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 చాలు. ఇంతకీ ఇంటి మీద నీ అభిప్రాయం ఏమిటి? ఇంటికే దివ్యంగా ఉంది, కానీ ఒక్కటే లోటు. లోటు గీటు అని చెప్పడానికి లేదు. కావాలంటే పాతిల్ని పడగొట్టించేసి టెన్నిస్ కోర్టు కట్టిస్తాను. మనతో డాన్స్ ఆడుకుందాం. టెన్నిస్ ఆడుకుందాం, టెన్నిస్. మనకింకా ఆటలు పాటలు ఎందుకండి? అబ్బాయిని త్వరగా ఒక ఇంటి వాడిని చేస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో చిలక గోరింకల్లా ఉంటారు. మనం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకలా ఉంటాం. ఆ ఉన్న కారు కాస్త అమ్ము కూర్చును. ఇంత పెద్ద సంబంధం చేసుకునేటప్పుడు ఓ కారైనా లేకపోతే ఏం బాగుంటుందండి? అమ్మ బాబోయ్, కారే? ఆ పేరుతద్దు. నా రైల్లో గుడ్డలు పెరిగితే నువ్వు 2-3 సార్లు అడిగితే 5 సైపులు కొనేస్తాను. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయకమాను, ఎవరినో ఒకరిని టపా కట్టింది మానవు. ఆనాడు నువ్వు చేసిన యాక్సిడెంట్, దాన్ని కప్పిపుచ్చడానికి నేను చేసిన ఫిట్టింగ్స్ తలంచుకుంటే కాళ్ళు ఉనికిపోయి కళ్ళు చలబడిపోయి పళ్ళు పైకి వచ్చేస్తాయి. పోనీలేదు, ఇప్పుడు అవన్నీ తవ్వుకుని మనసు పాడు చేసుకోవటం ఎందుకు? కారు లేకపోతే పోయింది. ఆ సంబంధం త్వరగా చూడండి. ఓ తప్పక రేపు తెల్లవాడగానే ఆ సంబంధమే చూస్తాను. చూడారు, అందం చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. చదువు చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. 25,000 కళ్ళ చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. అయితే త్వరగా చూడండి. చూస్తాను చూస్తాను. నేను ఏం చూస్తానో నువ్వు చూస్తావుగా. వర్ణించలేదు గిన్నెంచలేదు, నోరు మూసి పడుకో. నీకు పనిముట్లు అందించి అందించి నా కండలన్నీ కరిగిపోయారా? పన్నెండు పర్సనాలిటీ కాస్త పాడైపోయింది. నోరు మూసి పడుకో. పప్పరోడు వచ్చా లేపుతాను. పని చేయకపోతే ఎలా జరుగుతుందిరా? ఏ నాకు జరగటలా? నీకు నాకు జరుగుబాటు మన ప్రతిభ వల్ల కాదురా, ఆ సుందరం గారి మంచితనం వల్ల. ఓహో, మన ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు, పనికొచ్చే విద్య నేర్పాడు. మన కోసం నేర్పించాడేంటి? ఆయనకి మనం బాగా ఉపయోగపడుతున్నాం కాబట్టి నేర్పించాడు. ఏడ్చావులే అస్పానిటీ. ఇందా నీ కర్మ.
రాము ఏడి ఏడి అని అడుగుతున్నా. అదే ఎక్కడా అని వెతుకుతున్నా. నా మొహంలో వెతుకుతున్నావా? సరిగా చెప్పు. ఏమండి మెకానిక్ గారు, చాలా పనిలో ఉన్నట్టున్నారే. కనిపించటంలా? మాట మంచి లేకుండా ఉంటే నిద్రపోతున్నావేమో అనుకున్నా. నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అబ్బో, చాలా కోపంగా ఉన్నట్టున్నావే. నేను వెళ్తాలే. మరీ మంచిది. నువ్వు ఇక్కడుంటే నాకు పని నష్టం, మీ నాన్నకి వ్యాపారం నష్టం. వెళ్ళిరా. సరే గాని రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. భలేదాని వెళ్ళి మీ నాన్న చూస్తే కరొచ్చుకుంటాడు. మరేం పర్వాలేదు, నా కోసం 4 తన్నులు తిను, ఆ తర్వాత కాస్త ఇస్తాను తాగుదు గాని. తప్పకుండా వస్తావు కదూ? ప్రేమ కోసమై వలలో పడనే పాపం పిచ్చాడు. అయ్యో అన్నయ్య మాయా. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో కనకమ్మ, వెళ్ళి అమ్మగారిని రమ్మను. జయంతి, అమ్మాయి ఇలారా. ఏం నాన్న? రేపు నీ బర్త్డే కదూ, ఈసారి నీకు ఎంత మంచి ప్రెజెంట్ తీసుకొచ్చానో తెలుసా? ఏమిటి నాన్న? చూడమ్మా, మీ ప్రసాద్ బాబు టెలిగ్రామ్ ఇచ్చాడు, చూసుకో. లక్ష్మి, లక్ష్మి. వస్తూనే ఉన్నావమ్మా. నువ్వు ఈ సంగీతం నేర్చుకున్నావు, ఉత్తరించేదేమిటే? నాకు తెలియక అడుగుతా చెప్పు. నువ్వు మీ నాన్న ఇద్దరే, నీకు ఇన్నేళ్ళు వచ్చాయా? ఇప్పటికీ పెళ్లి చేద్దామనే ఆలోచనే లేదేమే మీ నాన్నకి? సరేలే, అది తీసుకెళ్ళి బయట పారుకొచ్చు. అద్దిబాకే కాకుండా నెత్తి మీద కూరగాయ తొక్కలు వేస్తారా? ఉండండి, మిమ్మల్ని ఇప్పుడే ఖాళీ చేశాను. ఏయ్ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య. ఆయన అలా అరుస్తాడేమిటి? ఇంట్లో కూడా వచ్చాడే. అద్దె ఇవ్వలేదని నాన్న మాట అంటున్నాడమ్మా. అవును మరి, అద్దె ఉన్నప్పుడు అనరా ఏమిటి? మంచి మాట అన్నారు. అక్కయ్య గారు, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? కాస్త మాట్లాడాలి. ఏమంటున్నాడు? నాతో మాట్లాడాలా? చిక్కకి ఏం తక్కువ లేదు. నాన్నగారు వచ్చాక మాట్లాడుతూ చెప్పి పంపిస్తే ఏమన్నారు? దయచేయమన్నారు. ఇటు కాదు, అటు. అంటే దాని అర్థం? మీరు మీ ఇంటికి దయచేయండి, మా నాన్నగారు వచ్చాక మాట్లాడతారు. నేను కదలను, ఇది నా ఇల్లే. తెలుసు, కానీ అద్దెస్తున్న నాడు ఇది మా ఇల్లు కూడా. ఈ కూడా గిడా ఫిట్టింగ్లు మన దగ్గర తీసాయి. ఇది నా ఇల్లు, నేను అద్దెచ్చే దగ్గర కదలను, ఇక్కడే కూర్చుంటాను. ఏమని ఎలా కూర్చుంటారు? ఇప్పుడు మేము ఇల్లు కడుక్కుంటాం, ఆ నీళ్ళన్నీ మీ మీదకి వస్తాయి. నీళ్ళు కాదు, వరద సరే, ఇక్కడి నుంచి నేను కదలను. అయితే కూర్చోండి. నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? కొద్దిగా పెద్ద చిన్న తేడా లేకుండా పోతుంది. చిత్ర, నిన్నే లోపలికి. మరి మెట్ట మీద తిష్ట వేసి కూర్చున్నారే, ఆయన కూర్చున్నారు, నువ్వు లోపలికి రా. వదిన గారు, అన్నగారు చూడండి, అద్దెకపోతే వీల్లేదంటూ తిష్ట వేసి కూర్చున్నారు. వారింట్లో లేరు, తర్వాత రమ్మంటే నన్ను బయటకు వచ్చి మాట్లాడమంటున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి? మీరేమీ అనుకోకండి, ఆయన తత్వమే అంత. నేను కనుక్కుంటాను. తత్వం అంట తత్వం. ఆ చెంబు నీళ్లు నెత్తిని పడుంటే ఈ పాడి తత్వం ఫిరాయించుండే. చిత్ర, రవి, మీ నాన్న చూడు, అత్త ఇవ్వలేదని వాళ్ళ గుమ్మల హంగామా చేస్తున్నారు. కరెక్ట్, అద్దె మన పూజ చేయాల్సింది అదే. అది సరే గాని మన మర్యాద కూడా చూసుకోవాలిగా. నువ్వు వెళ్ళి మీ నాన్న తీసుకురా, ఇవి నేను చూస్తాను. అయ్యో, బంగారం లాంటి తీసి పగల కొడతా. సరే, నేను చూడవు, నువ్వు వెళ్ళి. వెళ్ళమంటే నానా
నాన్న ఇంటికి పద. రైట్, నేను రానురా. ఇవాళ అద్దె వసూలు చేయాలి, వీళ్ళ చేతి ఇల్లేనే ఖాళీ చేయించాలంటే. ఈ మాత్రం దాన్ని మీరెందుకు నాన్న? మనం మట్టిని పంపిస్తే సరిపోయిందిగా. ఆ మట్టి గారి మట్టి బుడరా, వాడి భాష ఈ బ్రతుకున్న వాడికి ఏమీ అర్థం కాదు. చంపు పోనీ నేనున్నానుగా, నాకు చెప్పకూడదు. రే, నువ్వు పిల్ల జమీందారురా, ఎంత డబ్బునా నీ సూట్లుగా సరిపోదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? వీళ్ళ సంగతి నేను చూస్తాను కానీ నువ్వు ఇంటికి పద. అమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మంటోంది. అమ్మ బాబోయ్, మీ అమ్మ నమ్మడమే, నేను ఆగడమే. ఇవాళ ఈ సంగతి అటో ఇటో తేల్చకపోయేవంటే నీ సూట్లని తీసుకెళ్లి ఆ నూతిలో పారసాను. జాగ్రత్త, నేను నీ బాబులైన సంగతి మర్చిపోకు. వాళ్ళ అమ్మాయి వట్టి గడుగ్గాయి. నా నెత్తి మీద ఇన్ని కూరగాయ తోకలేదు, ఇంకా 2-3 ఉన్నాయి చూడు. అక్కడ కూర్చుంటాను, బకెట్తో నీళ్లు, చెంబు, చాట, చీపిరి అన్ని పట్టుకొచ్చింది. గడిచైన గవర్నమెంట్ ఆఫీసర్ కనుక గమ్మత్తుగా తప్పించుకున్నాను, లేకపోతే నా తలంటే నాన్న. నేను నీ కొడుకు నాన్న సంగతి మర్చిపోకండి. పులి కడుపున పిల్లి పుడుతుందిరా, పులి. అయ్యగారి వల్ల కాలేదు, ఇక అబ్బాయి గారు వచ్చారన్నమాట. ఏమంటారు? ఎక్కడ? 2 రోజులు పోతే అది తెలుస్తుంది. 2 రోజులు పోయాకెందుకు, ఇప్పుడే వెళ్ళండి. మీ నాన్నని సాయం తీసుకెళ్ళండి. ఇదిగో ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడు. మాట మీరేనా పిలిచింది? అవును. ఆగమన్నారు ఎందుకు? ఎందుకా? ఆ మాత్రం గ్రహించలేవయ్యా, ఏ మనిషి అయ్యారు? ఎందుకై ఉంటుంది చెప్పమా. ఓ ఇంటి అంటే అదే 3 మాసాలు 150 రూపాయలు చెప్పాం. కరెక్ట్ గా పెట్టి ఉంచాను, దయచేయండి. రండి రండి రండి, కూర్చోండి. కుర్చీ లేదు. అమ్మాయి చిత్ర, వీళ్ళు కూర్చోబెట్టి కుర్చీ వేయి. కుర్చీ లేకుండా కూర్చోమంటే ఎక్కడ కూర్చోరండి, గోడ కుర్చీ వేయాలంతే. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునేటప్పుడు ఏం చేయడం మాస్టర్. ఆ పైకి మీరు తీసుకువెళ్ళారుగా. నేనెప్పుడు తీసుకెళ్ళాను చెప్పమా? తీసుకెళ్తే ఆ అద్దె బాకి అలాగే ఉండిపోయిందే. ఏమో ఎందుకు ఉండిపోయిందో నాకేం తెలుసు. చిత్ర, నా తల వేడెక్కిపోతుంది, నువ్వు చెప్పు మీ నాన్నకి. నాన్న, నీ జ్ఞాపకం లేదు, నువ్వేగా తీసుకువెళ్ళింది. తీసుకెళ్తే ఏం చేశాను చెప్పమా? వీధిలో పారేయలేదు కదా. మీ అమ్మ అలాగే అంటుంటుంది. నా మీద ఏదో ఒక నెపం వేయకపోతే మీ అమ్మకు తోచదు. ఏమన్నారు? ఏమన్నాను? అమ్మా నువ్వు ఊరుకోమ్మా. నాన్న, నువ్వు పైకని తీసుకువెళ్ళావు, లేకపోతే నా వేణెలా తెచ్చావు? సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ పెట్టే యాతలకి ఈ పాటికి అరణ్యాల పాలు కావాల్సిందే. ఏమన్నారు? నేను పెట్టే యాతలక? నువ్వు ఊరుకోమ్మా. ఎవరితో మొదలిడు నాటింది నా తిరిగితే తిన్నా, నాటింది నా తిరిగితే తిన్నా, నాటింది నా తిరిగితే తిన్నా, తిరిగి తిన్నా. ఏమన్నా మీ డబ్బు ఉందే, డబ్బు ఖర్చు పెట్టేశాం. మంచి పని చేశారు. ఈ కబురు చెప్పడానిక ఇన్ని మెట్లు ఎక్కించి తీసుకొచ్చారు. ఏమండో, ఈ ఫిట్టింగ్లు మన దగ్గర కుదరవు. ఇస్తారా? డబ్బు ఇవ్వండి, లేదా ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. దండం పెడుతుంటా దొరా. ఏరా, పెట్టి బేడకు తయారయ్యావు, మఖం మాప్ చేస్తున్నావా? ఓ మా దేశం పోతుంటా దొరా. మరేమన్నా గానీ 3 నెలల నుండి నౌకరీ చేస్తుంటా, మీ దగ్గర నుండి 1 రూపాయి సంపాదించలేకపోయా. ఎక్కడి నుంచి వస్తుందో రూపాయి? అద్దె వసూలు చేయడం చేత కాదు, నౌకరీ కావాలి. నౌకరీ ఎందుకు వచ్చావు? నౌకరీకి కడుపు కోసం వచ్చింటా దొరా.
అక్కడ మా ఆడది తిండికి లేక చస్తుండానని పత్రం రాయిస్తే ఈ దొరవరు 40 రూపాయలు ఇచ్చిండు. ఇకనే పోతుండా దొర. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండాలి. నీకు 40 రూపాయలు ఇచ్చాను కదూ, లెక్క సరిపోయింది. లెక్క ఎక్కడికి పోతుందండి? లెక్క ఎక్కడికి పోదు కానీ మీరెక్కడికన్నా పోతున్నారు. కూర్చోండి. ఈ విధంగా మీరు 40 రూపాయలు ఇచ్చారా? ఇచ్చాను. సరే పద పోలీస్ స్టేషన్. ఎందుకు? ఆ 40 రూపాయలు నాకు ఇవ్వలేదు, వాడు తీసాడు. నీ చేతికి ఇవ్వమని ఇవ్వలేదు. అతని భార్య తిండి లేక బాధపడుతూ ఉంటే చేతిలో డబ్బుంది కనుక ఇచ్చేసాను. మంచి పని చేసావు. మరి ఇంత గొంతు చించుకుని అడుగుతుంటే నాకెందుకు ఇవ్వయ్యా? నీ భార్య తిండి లేక బాధపడటం లేదుగా. మీ అద్దె 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు. ఇక నే పోతుండా దొర. ఆ 40 రూపాయలు అద్దెలో మినాయించుకోండి. అలాగే వెళ్ళు. నిజంగా మినాయించుకుంటావా? ఏం మినహాయించుకుంటే? గుండె పగల్చేస్తాను. అయితే ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? 1వ తారీఖు ఇస్తాను. రేపేగా 1? రేపే ఇస్తాను. అయితే రేపే వస్తాను. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? వదిన గారు, 4 మంచి కప్పు సాసర్లు ఉంటే ఇస్తారు. సాయంత్రం ఇచ్చేస్తాను. ఏమిటి విశేషం? విశేషమే, సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు. టీ ఇద్దామంటే 4 మంచి కప్పులైనా లేవు. అబ్బాయి ఏం చదివేట? ఏవో పెద్ద పెద్ద పరీక్షలే పేస్ అయ్యాట. ఒక్కగానొక్క కొడుకు, చాలా స్థితిమంతుడు. అమ్మా, నాన్న పిలుస్తున్నాడే. వస్తున్నా. మీ నాన్న పోరు పడలేకుండా ఉన్నాను. కప్పులు పంపుతారు కదా? అలాగే, అమ్మాయిని పంపించండి. నేనే ముస్తాబు చేసి టీషర్ట్ ఇచ్చి పంపిస్తాను. ఖగరాజు నీయానతి వినివేగమే చొనలేదో, గగనానికి ఈల దూరం బని నాడో. చూడు, సాయంత్రం చిత్రం చూడటానికి వస్తున్నారు. పెళ్లివాడే చాలా స్థితిమంతులు. ఒక్కగాను ఒక్క కొడుకు. అబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి? ఎప్పుడు చెప్పాను చెప్పమా? చిత్ర, మీ అమ్మతో చెప్పానంటావా? చెప్తావు కదా నాన్న. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనియదు. ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమిటంటే, పిల్ల గనక వాళ్లకు నచ్చిందో పెళ్లి అయిపోయినట్టే, నా బెంగ తీరిపోయినట్టే. మీకు అసలు బెంగ అంటూ ఎప్పుడైనా ఉందా? మన పిల్లకేమండి బంగారు బొమ్మ, తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే కాస్త గారాబం చేసి నెత్తినెక్కించుకున్నారు. నీవన్నమాట నిజమే. ఎలాగూ ఒక అయ్య చేతిలో పెట్టవలసిన దాన్ని ఇంత గారాబం చేయటం మంచిది కాదు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, చిత్ర వెళ్ళిపోతే ఇల్లు మళ్ళీ చీకటి కోణమేగా. నీకు నేను, నాకు నీవు, ఇద్దరం ఒంటరిగా మిగిలిపోతాం. ఎందుకలా ఎదుగుతారు? ఊళ్ళో సమంతమేగా, మన కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా, అమ్మా, లేదమ్మా. చూడు, పెళ్లి కూతురివి, కంట తడి పెట్టకూడదు. నగుమోము గలలేని నా జాడ చలసి. అచ్చ రతీదేవిలా ఉన్నావు. ఈ నెక్లెస్ కూడా పెట్టుకున్నావంటే అబ్బాయి తప్పకుండా నిన్నే వరిస్తాడు. నన్ను వరిస్తే పర్వాలేదు కానీ ఈ నెక్లెస్ వరిస్తే మాత్రం మా నాన్న పీకల మీదకి వస్తుంది. వచ్చి కొంట పిల్ల ఉండు, తీసేస్తాను. చారు, తీగలుతున్నావు మన దగ్గరికి. టీ కాదు, చారు పెట్టాను. కాగుతోంది, కాసేపు ఉండండి. ఆ పిల్లకి టీ షర్ట్ ఇచ్చి పంపించేస్తాను. అది పిల్ల కాదు, పెద్ద పిడుగు. మొన్న కాయగూర తొక్కలని నన్ను ఎత్తి మీద వేసింది. ఇప్పుడు ఈ టీ షర్టు మన ముఖాన్ని పగలగొట్టినా పగలగొడుతుంది. చాలా ఊరుకోండి, ఆ అమ్మాయి వింటే బాధపడుతుంది. ఏమనే సరే నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. ఏమండి, పొరుగింటి పుల్లయ్య కోసం ఈ రోజున వేసితి వేషం జోరు హే, అరే వా జోరు హే. గింటల్లమ్మలు ఇంతలే పంతానికి రవ్వింతురులే, అనగూడదే మనకెందుకులే, మాటంటే చిటపట మందురులే. వారెవా జోరు హే, వారెవా జోరు హే, వారెవా జోరు హే. మగవారి ప్రతాపం తెలుసు, ఆడవారని అలుసు తమ బడాయి చూపి
మూతిని ఉన్నది మీసం జగమిటులైన యుగమటులైన చెల్లునులే మా అధికారం వారే వా దోరు హే వారే వా దోరు హే వారే వా దోరు ఉన్నది హైటు తప్పు మించిన వేటు పర్సనాలిటీ ఫేసులో బ్యూటీ పొగడు కొండి ఇకటి రవి రవి టీ తీసుకో. ఏమిటి బోడి కప్పులో తెచ్చావు టీ? నా కొత్త టీ షర్ట్ ఏమైంది? ఊరుకో బాబు, నేను నీ టీ సెట్ పగలగొట్టావా? లేదు, వాళ్ళ ఇంటికి చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారని మన టీ సెట్ అడిగి తీసుకెళ్లారు. అడిగితే మాత్రం అర్థమైన వాళ్ళకి నా టీ షర్ట్ ఇస్తావా? ఎందుకు అరుస్తా? వాళ్ళు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే ఇరుగు పురుగు అంటే అంత మాత్రం ఇచ్చి పుచ్చుకోవటం లేకుండా ఉంటుందా? ఏదో పెళ్లి చూపులకు వస్తున్నారు కదా అని నా టీ షర్ట్ దానం చేస్తావా? అసలు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి చెప్తా? టీ షర్ట్కి గట్టి లేనాడు ఆ అమ్మాయి పెళ్లి చేస్తారు వాట. ఏమిటి అది? నీకేమైనా మర్చిపోయిందా? లక్షణంగా అందులో ఉన్న టీ తీసి ఇద్దరు చెప్పులో పోస్తావేమిటి? వాళ్ళ అబ్బాయి అనే మాటలు విన్నావా? టీ సెట్ తెచ్చావని గతి లేని వాళ్ళ కింద జమ కడుతున్నాడు. ఎవరికి కావాలేంటి బెడ్ హౌస్ సెట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. చిత్ర, అది కాస్త ఇచ్చేస్తే వచ్చేవాళ్ళకి టీ ఎలా ఇవ్వనే? ఆ ఇద్దరు చెంబుతో ఈ తలో కాస్త దాంతో ఎత్తుకు తాగుతారు. అర్థం పర్థం లేకుండా ఏమిటా చిందులు? కాకపోతే ఏమిటమ్మా, 2 కప్పులు ఇచ్చి వాళ్ళని అవమానం చేస్తే సైన్ చూడుకోవాలి. వాళ్ళ కప్పులు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని కొట్టి అబ్బాయి అరుపులు ఏమిటో కట్టిస్తాను. చిత్ర, తొందరపడకు. చిత్ర, నిన్నే ఆగు. చిత్ర, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఏడవలసింది నేను. నా మొట్టమొదటి పెన్షన్ డబ్బు పిండి పిండి చేసి పారేశావు. ఏమిటి ఆలోస్తావు? పింగాణి ఎరువు చెట్టగా మంచిది, తీసుకువెళ్ళి దొడ్లు వేయి. చాలే ఊరుకోండి, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. చాలు చాలు చాలు, నేనేమన్నానే? చాలు. ఏమైంది? టీ సెట్ కింద పడి పగిలిపోయిందమ్మా. చెప్తుంటే వినకుండా చెండుకుని పరిగెత్తావే, అయిందా శాస్తి? అయినా ఆడపిల్ల కింద అదిరిపాటు పనికిరాదు. ఎందుకే దాన్ని అలా చంపేస్తున్నావు? ఇంటి వాళ్ళ టీ షర్ట్ తీసుకొచ్చి పగలగొట్టింది. అసలు వాళ్ళ టీ షర్ట్ ఎందుకు తెచ్చారు చెప్పమా? ఇది మరీ బాగుంది. చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారన్నారు. వాళ్ళేరి? వాళ్ళెవరు? వాళ్ళ పెళ్లి వాళ్ళేనా? వాళ్ళు రావడం లేదు. ఏ ఏమన్నారు? మీ అమ్మాయా అన్నారు. టఫీమని అవును అనేసాను. అంటే ఏమైనట్టు? అబద్ధాలు ఆడడం అలవాటు లేదాయా? చటుక్కన పట్టుకున్నారు. నీవెప్పుడు పిల్లలు లేరని చెప్తూ ఉండేవాడివిగా. చెప్పు, నిజం చెప్పు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల తండ్రి పేరు ఏమిటి అడిగాను. చెప్పలేకపోయారా? చిత్ర చిన్నప్పుడు చెప్పిందిగా వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడో చెప్పిన పేరు ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడు ఏం మించిపోయింది? అమ్మాయిని అడిగి వెళ్ళి చెప్పిరండి. చిత్ర, సరేలే, పేరు అడగగానే సరిపోయిందా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పగలం? చెప్పలేకపోతే వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదిగో, ఇక దాని పెళ్లి విషయమై ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఒట్టాను అనుకో. వెళ్ళరు? ఎలా వెళ్తాను? వెళితే అందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అయితే ఇక పిల్లకి పెళ్లి చేయరా? చెయ్యను. చెయ్యనంటే చెయ్యను. దానికి పెళ్లి చేసి పంపించి ఆ దండతో నేను చావలేను. అమ్మా,
కాసేపు క్యారమ్స్ ఆడుకుంటా. నేను జయంతి ఒకటి. అరే మర్చిపోయాను, మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లత నువ్వు కూర్చో. ఎక్స్క్యూస్ మీ, సుందరం గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. నేను వచ్చాను చెప్తారా? అక్కర్లేదు, వెళ్ళండి. హలో, ఇదేమిట్రా ఇంటిమేషన్ లేకుండా వచ్చేసావు? మాట మాత్రం ముందుగా తెలుసున్నట్టయితే పెద్ద ఊరేగింపుతోటి రిసెప్షన్ ఒకటి అరేంజ్ చేసావాడిగా. మీరంతా హడావుడి చేస్తారనే చెప్పకుండా వచ్చేసాను. అదెంత వాడవయ్యావరా ప్రసాద్, వెరీ గుడ్. అమ్మాయి తెలుసా, మీ బావ ప్రసాదమ్మా, చెప్పిరా. అలాగే రావయ్యా, రా. ఎంతకాలానికి నిన్ను చూడగలిగాం ప్రసాద్. నువ్వింత పెద్ద డాక్టర్ అయి వస్తున్నావంటే మీ మామయ్య సంతోషం ఇంత అంతా కాదు. అంతా మీ చలవే కదా అత్తయ్య, మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మా బరువు తీరిస్తే రుణం తీర్చినట్టే ప్రసాద్. చెప్పకుండా వస్తే వచ్చావు కానీ మంచి సమయానికే వచ్చావురా. ఇవాళ మన జయంతి పుట్టినరోజు, రావమ్మా. అదేమిటి నీ బర్త్డే స్వీట్స్ మీ బావకు పెట్టవే? నీ ఇల్లు బంగారం కాను, అంత సిగ్గేమిటే? బావకి టీ ఇయ్యి. జయంతి, విన్నావా రవి? చిత్ర వాళ్ళ కూతురు కాదట, పాపం. అవుతుందనుకున్న సంబంధం కాస్త వెనక్కిపోయింది. అమ్మా, చిత్రం నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటావా రవి? అవునమ్మా, చిత్రం నేను చేసుకుంటాను. విన్నారు విన్నారు విన్నారు. ఏ విన్నారు? అదే 2 ఏవండులు 2 విన్నరాలు. అది కాదండి. అది కాకపోతే నీ పిల్లలు చెప్పు. మన రవి పెళ్లి చేసుకుంటాడట. రవే పెళ్ళే అయితే 30,000 బ్యాంకులో పడటే. వెంటనే వెళ్ళి జడ్జి గారి అమ్మాయి ముహూర్తం పెట్టి వస్తుంది. మీ జడ్జి గారి అమ్మాయిని కదండి, మరి పరంధామయ్య గారి అమ్మాయిని. 40,000. పరందమయ్య? ఏ పరందమయ్య? మన ఇంటి పక్కన పరందమయ్య. వాడు చొక్కా కూడా లేదే. వాడేలా మా బాబోయ్, కొంప ఊడిపోతుంది. వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందే. ఇప్పుడు వస్తాను. పరందమయ్య మాట వచ్చాక వెళ్తాను. అమ్మాయి సంబంధం విషయంలో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదేం సాగదు. నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళవలసిందే. ఏం విన్నారు? నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ అమ్మాయి నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా. నీ ఎద్దెగ్గొట్టమే కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాడు చేస్తావు? ఇంతకీ అమ్మాయి నీ కూతురు కదటగా. చిత్తం కాదు, కాకపోయినా మాకు చిత్రం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరులేండి. అర్థం అవుతా ఉంది. నువ్వు వట్టి దగాకోరివి, మోసగాడి. మాత్రం అనకండి, నేను మోసగాడిని కాదు. నువ్వు కాకపోతే నీ కూతురు మోసగట్టే. నాన్న, మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు. వారు అద్దె ఇచ్చేశారు. నేనిచ్చానా? ఎప్పుడు ఇచ్చాను చెప్పమా? వా, మా చిత్రం ఇచ్చి ఉంటుంది. మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. అవునవును, మీ చిత్రం ఇచ్చింది. చిత్రచిందా? మరి నాకు చెప్పలేదే. తగలేసావా? లేదు నాన్న, ఇదిగో సూట్ కొనేశాను. ఏడవలేకపోయావు, దాంతో పాటు నాకు సైన్ పచ్చి తీసుకెళ్ళిపోయావా? ముసుకేసుకుని బయటికి పోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఇంట్లో పదండి. అమ్మ రమ్మంటోంది. అమ్మ రమ్మంటుందా? ఇంతసేపు చెప్పవేరే మాట. చారు నాన్న, వాళ్ళ అద్దె ఇచ్చేసావా అమ్మా? మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట. మరి నాతో చెప్పనే లేదే. ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూసావా? పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఏదో మరో సంబంధం ఉందని విన్నాను, పోయి కనుక్కొస్తాను. లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనివ్వదు.
మనీ ఆర్డర్ 200. ఏమండోయ్ ఇటు ఇదిగో మీ డబ్బు. మా డబ్బు ఏమిటి? మా తరఫున మీరు మీ నాన్నగారికి ఇచ్చారే అది. ఏమిటేమిటి మీ తరఫున నేను మా నాన్నగారికి ఇచ్చిన డబ్బా? నో నో నో, అలాంటిదే ఇవ్వలేదండి. వెటకారానికే గాని ఇదిగో 3 నెలల అద్దె 150 రూపాయలు. ఐఎమ్ సారీ, అలా కూర్చోలేక పెట్టుకో. తీసుకోండి. రసీదు తీసుకొస్తాను, కూర్చో. మా అమ్మ తిడుతుంది, నేను వెళ్ళాలి. మీ అమ్మ తిడితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూర్చో. వద్దులేండి, రసీదు తర్వాత మా నాన్నకి ఇవ్వండి. అయ్యో, నాకు అసలే మతి మరుపు, మళ్ళీ రభస అవుతుంది. చిత్ర, కూర్చో కూర్చో. అందాక ఈ మ్యాగజైన్ చూస్తాం, ఇప్పుడే రసీదు తీసుకొస్తాం. మేము పేదవాళ్ళం, మీ ఇంట్లో ఉంటున్నామనే మీరు ఇంత చులకనగా చూసేది. పొరపాటు పడుతున్నావు చిత్ర. అభిమానించుకునే వాళ్ళని ఎవళ్ళు అవమానించారు. రసీదు కోసం కూతురు పంపిస్తాడా? డబ్బు కంటికి కనపడలేదు కానీ రసీదు మాత్రం కావాలి. రసీదు డబ్బు ఆ అమ్మాయి రవి తెచ్చిచ్చిందండి. అది పగలబెట్టాడుగా. ఇదిగో నా రసీదు. ఇదిగో రసీదు. రసీదు కోసం వచ్చిందని రయ్యమని బందా తోటాలకు రవి గదిలోకి వచ్చామే. అవునవును, నాగిదిలో వచ్చి పడ్డావే. పగలు పుట్టింది కదా, దానికోసమని ఏడుస్తూ క్షమాపణ చెప్పుకుందామని. ఏమిరా వాయి క్షమాపణ? టీషర్ట్ పోయిందిగా. డబ్బు 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 కూడా నాకే ఇచ్చింది కదన్నా. అది కూడా తగలబెట్టావా నాన్న? ఈశ్రోమని ఇంకా అలా నిలబడ్డామే. దయచేయి దయచేయి. అవునవును, ఇంకెంత నుంచున్నావు? దయచేయి దయచేయి. ఇదిగో మీ నాన్నతో చెప్పు, ఇక నుంచి అద్దె బకాయి పడ్డారో ఇంట్లో నుంచి నేనే వెళ్ళగొడతా. నుంచి మీ బాధ్యత అంతా నాదే. వెళ్ళు. బాగా చెప్పారు నాన్న. అంత గట్టిగా చెప్పాడు కనుక అద్దె నిమిషాల మీద వసూలైపోయింది. రై, ఆ మట్టయ్య గడికి ఇచ్చే 40 రూపాయలు మెత్తపడావు తనికల్లా. నేనా? ఫస్ట్ ఇవ్వన్నా. చూసావా అబ్బాయా మజాకే. మీ కొడుకేగా. చూచారు, మన రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్నదే అది నిజం కాదంటాను. ఒకవేళ నేను భ్రాంతి పడ్డానేమో. అంతేనే, నువ్వు భ్రాంతో భ్రమో ఏదోడు పడి ఉంటావు అంతే. నా కొడుకు సంగతి నాకు తెలవదు. పులికడుపుని పిల్లి పుడుతుందా ఎలక పుట్టగా? అవునవును, ఎలుకే పుడుతుంది. ఇదేమిటి ఎలా మాట్లాడాను? చూడు, నీతో మాట్లాడుతుంటే నా బుర్రే రిటైర్ అయిపోతుంది. ఇప్పుడే పెడతాను. జడ్జి గారి అమ్మాయిని ఫిక్స్ చేస్తాను. ఆ 40,000 రూపాయలు అలా బ్యాంకులో వేసి ఇలా దాకా అవుతాను. ముందు ఆ పని చేయండి. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? ఈడొచ్చిన పిల్లవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే రేపు పెళ్ళేవక్కర్లా? పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎవరైనా ఉంటే ఉండండి, నా కూతురు మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. ఇలాంటి మాటలు వింటే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. అవసరం పమిడి చెంగురు ఆ మూట ఏమిటి? అంత డబ్బు ఎక్కడిదే నీకు? ఎవరిచ్చారే? సర్లేవే, ఎవరిస్తారు? పోస్ట్ ప్యూన్ ఇచ్చాడు. నాన్నకి డబ్బు వచ్చింది. ఓ, డబ్బు వచ్చిందా? అయితే ముందు వెళ్ళి వాళ్ళ అద్దె వాళ్ళ ముఖాన్ని కొట్టిరా పో. వెళ్ళు. వెళ్ళమంటుంటే
ఏమండోయ్ జడ్జి గారి ఇంటికి వెళ్తుంటే ఎదురొచ్చావు వెళ్ళిన పని అయినట్టే. ఏ ఆ మట్టి గడికి ఇచ్చే 40 రూపాయల కోసం వచ్చావా? నేను ఇవ్వను పో. ఒరే రవి, నేను ఇవ్వను పో. ఒరే రవి, నాన్న నేను పిలిచిన స్లాక్ నువ్వు తొడిగావేమిటి? నీకేం బాగలే. అన్ని నీకే బాగుంటాయి మహా. రై ఈ పిల్ల మట్టి గడికి ఇచ్చే 40 రూపాయల కోసం వచ్చింది. ఇచ్చావు జాగ్రత్త. నేనెందుకు ఇస్తాను నాన్న? అదంతా నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. సరే ఏం జరిగింది ఏమిటి? ఆ చొక్కా చూసి మీరే అనుకున్నాను. అయితే 40 రూపాయలు తిరిగి ఇవ్వాలా? కాకపోతే మేము ఇవ్వాలా? సరే ఇప్పుడు మీరేగా అన్ని చూసేది కనుక్కునేది. అంటే అంటే అద్దె తీసుకోవడం, అద్దె వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయటం. అవునవును మనమే. అయితే ఒకసారి రండి. పదండి. చూడండి ఆ మెట్లు కాస్త బాగు చేయించాలి. ఇది బాగానే ఉందే. అక్కడ కాదండి, ఇక్కడ. ఇక్కడ అనుకుంటాను. చాలు నీ చేతి ఆకులు అమృతాంజనే కాదు అమృతలా ఉన్నాయనుకో. ఇచ్చే ఆకులన్నీ ఇచ్చే. నువ్వు నా దగ్గరికి వచ్చాయి. పాపం చాలా కష్టపడతారు కానీ ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? అయితే జడ్జి గారి అమ్మాయి సంగతేనా? ఓ దర్జాగా వెళ్ళిపోయాను. వాకిట్లోనే కనిపించాడు ప్యూన్. దయచేయండి సార్ అన్నాడు. లోపలికి వెళ్ళాను. కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మీకేం కావాలి అన్నాడు. మీ అయ్యగారికి కావాలి అన్నాను. మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు. ఏ అన్నాను. అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ అన్నాను. ఆ ఊపిలో నేను కూడా ఆ క్యాంప్ వెళ్ళిపోదాం ఉన్నాను. ఇంతలో నువ్వు జ్ఞాపకం వచ్చావు. ఆ తర్వాత సంగతి నీకు తెలుసు. ఇదా మీరు చేసుకొచ్చిన నిర్వాహకం? చెప్పి నా ప్రాణాలు తీశారు కదండి. అప్పుడే ఎక్కడైంది విను. జడ్జి గారు రాగానే ముహూర్తం పెట్టించేస్తుంది. ఆ 45,000 రూపాయలు బ్యాంకులో వేసేస్తాం. లేకపోతే మన రవి జడ్జి గారి అమ్మాయి ఈ ఇంట్లో చిలకా గోరింకులా ఉంటాడు. లేకపోతే మనిద్దరం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకులా ఉంటాం. చాలు నువ్వు అలా కొంటిగా కవించే ఉంటే నా కుర్తను వచ్చేసింది. కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, కవ్విస్తే జౌవనమంతా గంతేయుని చిన్నదానా, కవ్విస్తే జౌవనమంతా గంతేయుని చిన్నదానా. నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ, నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడా, నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడా.
చక్కని నీ రూపు ఉలికించు ఓర చూపు చక్కని నీ రూపు ఉలికించు ఓర చూపు వన్నెల జిల్కు వయ్యారముల్కు వన్నెల జిల్కు వయ్యారముల్కు కాదని అనబోకు వాదమాడబోకు కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా కవ్విస్తే జౌవనమంతా గంతేయున చిన్నదానా నవ్వించేవు నవ్వించేవు కొంటె నడకల కులాస కాడ నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడ నీ వాడను కాదా నా మీద ప్రేమ లేదా కమ్మని రేయి గుమ్మయిపోయి కల్పు చేయి చేయి కానరాని కాయి కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా కవ్విస్తే యవ్వనమంతా గంతేయున చిన్నదానా కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా నవ్వించేవు నవ్వించేవు కొంటె నడకల కులాస కాడ చేస్తే యవ్వనమంతా గంతేయున చిన్నదానా నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడ రాము నేను ఒక మాట అడుగుతాను చెప్తావా ఓ ఒకవేళ నేను నీకు దూరం అయిపోతే ఏం చేస్తావు నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను రాలేకపోతేను ఏమిటి జయంతి నువ్వు అనేది? ఏముంది, మనవని ఆశించి మమతల పెంచు కాకుండా పోవచ్చు. బహుశా మన ఈ అనుబంధం కూడా అంతేనేమో. కాదు జయంతి, అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటికే నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను. ఏకాకి అనుకున్న నాకు చీకట్లో దీపంలా నువ్వు కనిపించావు. ఏమైనా సరే దాన్ని నేను పోగొట్టుకోలేను. వెళ్ళు. చూడు, పెంచి పోషించి పెద్ద చేసినందుకు నువ్వు చేసే ప్రత్యుపకారం ఇదేనా? నీకు బదులు ఒక పాముని పెంచిన ఇంత కర్కోటంగా కాటు వేసేది కాదురా, ద్రోహి. అమాయకురాలైన నా బిడ్డతోటి ప్రేమ కలాపాలు సలుపుతున్నావా? జయంతి ఎక్కడ, నువ్వెక్కడ? రేపో మాపో ఒక గొప్ప డాక్టర్ను వివాహమాడి సకల భోగభాగ్యాలతో తొలుతూగపోయే జయంతి నీ యజమాని కూతురు కాబట్రా? అన్గ్రేట్ఫుల్ రిచ్. తారతమ్యాలు, పరువు మర్యాదలు మంట కలిపి ఇంత నీచాలు కొడిగట్టిన నీకు ఇక్కడ చోటు లేదు. ఇక నీకు ఇక్కడ చోటు లేదు. వెళ్ళు. అన్నాయ్ అన్నాయ్, నువ్వేం బాధపడకురా అన్నాయ్. ఆ సుందరంగాడి పొగరు చిటికలు అడిచేద్దాం. జయంతి నువ్వంటే పడిచొస్తుందిరా. చల్లగా దొడ్డం తప్పి తీసిపోతే నోర్మయ్, ఈ పాడు సలహా చెప్పడానికి ఎంతో పరిగెత్తుకొచ్చావు. అవతలకి. అది కాదురా అన్నాయ్. నన్ను ఫాలో అయితే నీకెందుకు వస్తుంది తిప్పలు? రామ్, ఇంకా ఇక్కడుండి నీకు బాధ కలిగించదలుచుకోలేదు. కానీ నువ్వు వెళ్ళిపోతేనే నాకు బాధ రాము. మా నాన్నతో ఎలాగైనా చెప్పి ఒప్పిస్తాను.
మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. జరగకూడదు జయంతి, నన్ను మర్చిపో. మర్చిపునా? అదెలా సాధ్యం అవుతుంది రాము? నన్ను నేను మర్చిపోగలనా? నా కోసం నువ్వు నీ తల్లిదండ్రుల కోరికను మన్నించాలి. వారి ఇష్ట ప్రకారం పెద్ద డాక్టర్ భార్యవై సకల ఐశ్వర్యాలతో తొలతూగాలి. రాము, నువ్వు సుఖంగా ఉన్నావని ఆనందం ఒక్కటే మిగిలితే నాకు. రాము, రాము! మీరేనమ్మా విశ్వనాథం గారు? నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నన్ను మీరు గుర్తుపట్టలేదా? లేదమ్మా. ఒకనాడు నా పాట వినడానికి మీరు మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మీ స్నేహితుడు దొంగిలించిన డబ్బును తిరిగి నేను మీ జేబులో పెట్టబోతూ ఉంటే నన్ను అపార్థం చేసుకుని తూలనాడి వెళ్ళిపోయారు. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. నేను ఇప్పుడు ఒక థియేటర్ నడుపుకుని కాలం గడుపుతున్నానండి. నువ్వు కాంచనమాలవా? అవును నాన్నగారు. చాలా సంతోషం అమ్మా. మీరు జైల్లో రాసిన నాటకానికి ప్రథమ బహుమతి వచ్చిందని విని చాలా సంతోషించాను. ఆ నాటకాన్ని మన కంపెనీ తరఫున ప్రదర్శించాలని అనుకున్నాం. మీరే స్వయంగా నిర్వహించాలని నా కోరిక. నీ కోరిక మన్నించవలసింది, కానీ దురదృష్టవశాత్తు నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ముందు వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అంతవరకు నేను ఏ బాధ్యతను స్వీకరించలేనమ్మా. మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. మీరొచ్చి నా దగ్గర ఉండండి. చెల్లెల్ని తమ్ముణ్ణి మనం అంతా కలిసే వెళ్తాం. నా మాట కాదనకండి. రండి నాన్నగారు, రండి. ఎవరండి ఇక్కడ యజమానులు? నువ్వెవరు? నేనే కదండి, నాతో పాటు మావాడు ఒకడు ఉన్నాడు. రారా నాయ్. మేము పెద్ద పెద్ద వర్క్షాపుల్లో పెద్ద పెద్ద పనులు చేశాం. రోల్స్ రాయ్, క్యాడిలాక్, చవలెట్టు, బాడీగార్డు, స్టాండర్డు, మారిసు, లారీసు, ట్రాక్టర్స్, స్కూటర్స్, హర్కిలంతర్ మేజర్స్, అన్ని వగరాల జాతులు కార్లు రిపేర్ చేస్తాం. అంతే డ్రైవర్ ఉద్యోగం ఖాళీని విని వచ్చేసాం. నువ్వేనా డ్రైవరు? ఎస్. నేను కదండి, మావాడు ఒక పెద్ద మెకానిక్ డ్రైవర్. వాడి దగ్గర నేను ఒక స్క్రూ డ్రైవర్ని. ఆ వంకాయలు ఏమిటి, ఆ తరగటం ఏమిటి? అలా కింద పోసుకుంటే కండ్రకి పోవు. లేలే, నీకు పని చెప్పడం నాదే బుద్ధి తక్కువ.
పేపర్లు పడిందా? కాదే కొండ మీద పెద్ద వర్షం వచ్చి మన గదిలోంచి మేడమెట్ల మీద కిందకు వచ్చేసింది. పైకి వెళ్ళి చూడవే బాబు. ఇదేంటి? తోటకు వచ్చిందొక చెలియా దాని దొర వయసు పైన మనసు. తోటకు వచ్చిందొక చెలియా దాని దొర వయసు పైన మనసు. పువ్వులు కోసిందొక చిలుక దాని నవ్వు ముఖము పైన మనసు. చెట్టున్న నెక్కాడొక కోతి వాడి చిలిపి చేష్ట పైన మనసు. చెట్టున్న నెక్కాడ కోతి వాడి చిలిపి చేష్ట పైన మనసు. కొమ్మల నెక్కాడొక కోతి వాడి కోర మీసం పైన మనసు. ఓ ఓ రావి చెట్టెక్కేవు రాగాలు తీసేవు రాలిపోతవు రాలుగాయో ఎంకయ్య కూలిపోతవు రామ రామ. చిరునవ్వు నవ్వుతూ చెయ్యి వేసే చాలు చింతలన్నీ మాయమైన చంద్రమ్మ వంతలన్నీ మాయమైనాయే. ఒక్క మనసుతోన చక్కగా మనముంటే ఒక్క మనసుతోన చక్కగా మనముంటే పైన సుక్కలు నవ్వుకోవా ఎంకయ్య కింద సుక్కలు నడిసిరావా. మాలోని పెళ్ళాడ మర్యాద పోతాది మాలోని పెళ్ళాడ మర్యాద పోతాది. మనుగు మాటలు ఎత్తరాదే చంద్రమ్మ మారు మాటలు ఆడబోకే. మంచి మనసైతేను మాలోడి మాటేలా మంచి మనసైతేను మాలోడి మాటేల కులమెన్నుకోలేదురో ఎంకయ్య గుణమునే చూశానురో. గోదావరి పోయి గోవిందుకి కడతేరపోతా ఎంకయ్య కడసారి చూసిదేరో కడసారి చూసిదేరో. నువ్వు చచ్చిపోతే నేను నిలువలేను
నువ్వు సరిపోతే నేను నిలువలేను, నేను కూడా వస్తునే చంద్రమ్మ నీటి పాలైపోదమే. పోదాములే స్వర్గాన ఇంపుగా ఉందాములే. ఇవాళ ప్రోగ్రామ్కి జనం చాలా మంది వచ్చారు, ఒక్క టాక్సీ కూడా దొరికేటట్లేదే. అసలు ఈ ప్రోగ్రామ్ వద్దన్నారా? ఇప్పుడు చూడండి నన్ను ఎంత తిరగటంలో పెట్టారు. ఆలస్యంగా వ్యక్తి మా ఇంట్లో ఏమంటుంటారు? ఈ మాత్రం దానికి కంగారు పడితే ఎలా? ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు. పదా మళ్ళీ ట్రై చేద్దాం టాక్సీ కోసం. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? నిన్నే. ఎక్కడికి లేదమ్మా, ఆ పార్వతమ్మ గారు అమ్మాయి పిలిస్తే అమ్మతోని అబద్ధాలు ఆడేటంత ఆనందవయ్యా. అందుకే నీకు చిన్నప్పుడే పెళ్లి చేయమన్నాను. ఏమంటే ఏం లాభం? నీ పైన బ్రతలైన తర్వాత దౌర్భాగ్యురా. ఈ పై పై మోజులు 4 రోజులే ఉంటే ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసింది. లేకపోతే కలిగిన వాడితో పెళ్ళైతే నీకు నాకు బాధ ఏముంది? కానీ ఆ కుర్రవాడి తండ్రి పెళ్లికి ఒప్పుకోడు, ఈ పెళ్లికి ఒప్పుకోడు. వాళ్ళు భాగ్యవంతులు, మనం పేదవాళ్ళు. ఎప్పటికీ పొత్తు కుదరదు. నేనేం చేయలేదమ్మా. ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? పెళ్లికి వచ్చిద్దాన్ని. పెళ్లి కాకుండా నేను సర్వస్వం ఒకరికి అప్పగించుకుంటే ఇంకా నీకు దక్కేదేమిటే? నేనేం తప్పు చేయలేదమ్మా. తప్పు నువ్వెందుకు చేస్తావు? తప్పు చేసింది మేము. వీటిలోంచి తెచ్చి పెంచుకున్నందుకు వీధి బొద్దులే వచ్చాయి. ఎలాంటి వయసులో పిల్లలు తెచ్చి పెట్టుకున్నావు రా భగవంతుడా. పరువు ప్రతిష్టలు మంట కలిసి తలవంపులు వచ్చి పడ్డాయి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఇంకా నాకు నేనేం అన్యాయం చేయలేదమ్మా. నాన్న నాన్న పెళ్ళిపోకు నాన్న. వెళ్ళు నాన్న. నువ్వు మీ నాన్న వెనకాలే వెళ్ళు. నీకు నేనేమి కాలం సంగతి నాకు బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికో. ఏం చేస్తావు? చస్తాను. సరేనా? చూడండి జనం పోతున్నాయి. మీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళండి. సరే ఆ పక్కకి మాట్లాడుకుందా. వదలండి. వచ్చానుగా ఏం చెప్తారో చెప్పండి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అబ్బాబా ఇక్కడ కూడా తయారయ్యారు. నోరు తెచ్చు చూసేవాడు. టాక్సీ ట్యాక్సీ ఎందుకు? లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరు చూడు. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్. టాక్సీ లెఫ్ట్ లో రోడ్ ఏదండి? రైట్ లో బానే. రైట్ లో వద్దు, లెఫ్ట్ లో వద్దు. డబ్బు ఇచ్చి దిగాలండి. దట్స్ ఆల్ రైట్. పర్స్ స్కూటర్ జేబులో ఉండిపోయింది. సరే వచ్చిన చోటే బాగా. అదేం కుదరదు. డబ్బు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. మేము రాం. కాస్త తీసుకెళ్ళి. నన్ను పట్టించాలని చూస్తున్నారా? నాకు అక్కర్లేదు, డబ్బే కావాలి. అదిగో నగల దుకాణం ఇంకా తెరిచి ఉంది. ఇది అమ్మేసి డబ్బు తీసుకురండి. అబ్బా ఏంటండి?
ఆ టాక్సీ మా వాళ్ళు ఎక్కించిపోతున్నాడు, కొంచెం ఫాలో చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. పదండి సార్. అన్నయ్య తొందర బాగా దెబ్బతింది అన్నయ్య, ఈవిడికి బాగా దెబ్బతింది, లేక కూడా ఉంది. అయితే ముందు డాక్టర్ చూపించి తర్వాత పంపిద్దాం. ఏమండి మా ఇల్లు దగ్గరలోనే ఉంది, వెళ్దామా? అలాగేనండి, థ్యాంక్స్. రండి సార్. లేదు చిత్త. మెల్లిగండి. మరేం లేదు, బాగా షాక్ తగిలింది. రాత్రి కదిలించకండి, పొద్దున్న క్లాస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. ఒరే అంజీ, డాక్టర్ గారిని వదిలేసి థియేటర్కి వెళ్ళొస్తాను. వీళ్ళకి ఏం కావాలో చూస్తాను. అలాగే అన్నయ్య. ఏమైనా సరే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. అదేమిటమ్మా, డాక్టర్ గారు అంత గట్టిగా చెప్పేశాను, మీ మనిషి దగ్గరుండగా ఏం భయం, రేపు వెళ్ళొచ్చుగా. ఒక్క రాత్రి నేను ఇలా ఇల్లు వదులున్నానంటే నా గట్టి అవుతుందో తెలుసు. ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రవి, ఇంటికి తీసుకెళ్ళండి. వచ్చారా? ఇదిగో చూడండి. ఆగాగు, నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే మనిషివి కాదని నాకు తెలుసు. అందుచేత చాటుగా ఉండి అన్నీ విన్నాను, వినే పారిపోయాను. మంచి పని చేశారు. ఇంతకు ఆ దౌర్భాగ్యురాల్ని ఎక్కడ వచ్చారు? ఎవరిని? చిత్రని. అది నాన్న నాన్న అంటూ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిందిగా, మళ్ళీ రాలేదు. ఇక రాలేదు. అప్పటి నుంచి చిత్ర ఇంటికి మళ్ళీ రాలేదు. అయితే మరి ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో? కాదు, ఏదో జరిగే ఉంటుంది. దిక్కులేని పసిదాన్ని వీధిలోంచి తెచ్చుకున్నానే, వీధిలోకే తరిమేసావా? ఎంత పని చేసావే పాపిష్టిదానా! ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను, ఏం చెయ్యగలను? అమ్మా అమ్మా అంటూ వీధుల వెంట కేకలేస్తూ తిరగనా, లేక ఏ గంగలానైనా దూకనా? చెప్పు, నన్నేం చెయ్యమంటావు? చెప్పు. చూడు సరస్వతి, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. చెప్పు, చెప్పమంటుంటే. చెప్పడానికి దాన్ని నేనేమైనా తరివేశానా? నువ్వెందుకు తరిమేస్తావు? పెంచిన దానివి. కానీ మళ్ళీ అది వీధిలోకి పోవలసినంత కటువైన మాటలు మాత్రం అన్నా. అది ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నువ్వు భేద పుచ్చి చూపిస్తున్నావు. అది అమ్మా అని నిన్ను తల్లినిగా చేసుకోగలిగింది, కానీ నువ్వు మాత్రం దాన్ని కూతురుగా స్వీకరించలేకపోయినావు. నేను సరళా అని పిలుచుకుంటే అది చూసి సహించలేకపోయినావు. సరళ ఎప్పుడో చచ్చిపోయి, కానీ చిత్తును మాత్రం చేతులారా చంపేశావు. ఈ యథార్థానికి బాధ్యత నీదే. నిలువున నరికేస్తున్నావు. ఇవాళ నువ్వైనా చావాలి, నేనైనా చావాలి. ఏం జరిగింది? సరస్వతి మేడం నుంచి పడిపోయి అంబులెన్స్ ఫోన్. హలో, అంబులెన్స్. 37 ప్రకాశ్ రోడ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఒక ఆమె మేడం మీద పడిపోయింది, వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరండి? మీరు భార్య మేడం మీద పడిపోయిందంట. హలో, పోలీస్ స్టేషన్. అదేంటండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నారు? ముందుగా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎందుకైనా మంచిది, మన పీక చుట్టుకోకుండా ఉంటాయి. చూడండి ఇన్స్పెక్టర్ గారు. అన్నగారు
అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావచ్చు. మీరెళ్ళి ఒక టాక్సీ తీసుకురండి. టాక్సీ సరస్వతి, ఈ ఆఖరి ఘడియలు మీ చేతుల్లో గడవటం అదృష్టం. చూడండి, చిత్రంటే నాకేమీ పెరుగుతు లేదు. దాన్ని ఎప్పుడు నా కూతురుగానే ప్రేమించాను. కానీ వయసు వచ్చిన పిల్ల కాలు జారితే దాని బ్రతుకు పాడవుతుందని తల్లిగా మందలించాను. ఇలా జరుగుతులేదు. సరస్వతి, ఒక్క మాట, పాపిష్టిదాన్ని మీ కోరిక చెల్లించలేకపోయాను. చిత్తర్ని సరళాన్ని పిలవడానికి అంగీకరించలేకపోయాను. నేను మన సరళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక సరళని చిత్తర్లోనే చూసుకోండి. చాలా వీక్ గా ఉంది. ఉద్రేకం కలిగించే విషయాలు ఏవి అడగకూడదు. చూడండమ్మా, ఈయన మీ భర్త గారేనా? ఈ సంఘటనకు ముందు మీరిద్దరేమైనా ఘర్షణ పడ్డారా? ఆ తగాదాలో మీ భర్త మిమ్మల్ని మేడ మీద నుంచి తోసేశారా? ఆ మాట నా చేత అనిపించి వారిని నాకు దూరం చేద్దామని. ఏమైనా మీరు నిజం చెప్పాలి. నేను నిజమే చెప్తున్నాను. వారు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? వారి కేసు చూడండి. నా కోసం పసిపిల్లాళ్ళ ఎలా ఏడుస్తున్నారు. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పు. సరస్వతి, లాలే 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 ఎరా అంజి? ఎరానే ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయికి రా బ్రహ్మాండంగా ఉంది. మరి డాక్టర్కి డబ్బు ఇవ్వక్కర్లే? ఇవ్వాలి, కానీ మన దగ్గర ఎక్కడిది? వాళ్ళని అడిగి తీసుకో. ఇదిగోరా అన్న, ఎప్పుడు అడిగి తీసుకొచ్చా. ఏమిట్రా అది? డబ్బులు అక్కడా లేవట, ఇక దీన్ని డబ్బు చెయ్యాలి. ఏడ్చావులే. ఒకసారి ఇలా బయటికి రండి. ఏ అవును, ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లాలే 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 ఎరా అంజి? ఎరానే ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయికి రా బ్రహ్మాండంగా ఉంది. మరి డాక్టర్కి డబ్బు ఇవ్వక్కర్లే? ఇవ్వాలి, కానీ మన దగ్గర ఎక్కడిది? వాళ్ళని అడిగి తీసుకో. ఇదిగోరా అన్న, ఎప్పుడు అడిగి తీసుకొచ్చా. ఏమిట్రా అది? డబ్బులు అక్కడా లేవట, ఇక దీన్ని డబ్బు చెయ్యాలి. ఏడ్చావులే. ఒకసారి ఇలా బయటికి రండి. ఏ అవును, ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు కొంచెం మర్యాదగా మాట్లాడాలి. నేను మర్యాదగా మాట్లాడాలి? అవును. మీరు మాత్రం ఏమంత పెద్ద మనుషులు. ఏ మీకేమవుతుంది? ఆమె నాకు సరే సరే, ఇక చెప్పక్కర్లేదు, అర్థమైందిగా. సాయంత్రం నుంచి చూస్తూనే ఉన్నా మీ తరహా. మీరిద్దరూ పారిపోయి వచ్చారు. ఇంట్లో ఉండటానికి వీలేదయ్యా. పోలీసులు తాగడికి మేం తట్టుకోలేం. ఒరే అంజి, వీళ్ళిచ్చిన డబ్బు ఇచ్చేరా. డబ్బా? ఏం డబ్బు? అవునులే, డబ్బు ఎక్కడిచ్చారు? భలే మనగాడివయ్యా. ఆ అమ్మాయి నగల మీకు కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇదిగో, ఊరికే నోరు పారేసుకోకు. అందరూ నీ అంత నీచంగా ఆలోచించారు. నిజమే, అంత ఆలోచన ఉంటే నీచంగానే ప్రవర్తించాం. అంజయ్య, ఏమా ఒక్క పని చేసి పెడతావా నాకు? చిటీలో చేస్తాను, చెప్పండి. ఈ ఉత్తరం తీసుకెళ్ళి మా నాన్నకి. అడ్రస్ దీని మీదే ఉంది. ఓ అలాగే. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. రా రా, ఇంటికి రా, పోదాం రా.
చిత్రతల్లి చనిపోయిందా? అవును పాపం, ఏం చేస్తాం. రవే కొనుడా అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళండి, ఇందులో అడ్రస్ ఉంది. వెళ్ళి తిన్నగా వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురండి. చూడండి, వాళ్ళు ఏమైనా అనేరు సుమా. నేను ఎందుకంటాను? ఏమండి, చిత్రకి తల్లిపోయిన విషయం తెలియనియొద్దు. ఇక్కడికి వచ్చాక నింపాదిగా నేనే చెప్తాను. అలాగేలే. అమ్మా, నాకు అర్జెంట్గా కొంచెం డబ్బు కావాలమ్మా. డబ్బుతో నీ సమస్యలు తీరేవైతే అలాగే ఇస్తాను రవి. అమ్మా, ముందాలోచన లేకుండా నువ్వు చేసిన పని చిత్ర జీవితానికి ఎంత కళంకం తెస్తుందో ఆలోచించావా? నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ ఈ దాగుడు మూతలు ఎందుకు? అమ్మా, నేను చిత్రం వెంట వెళ్ళాలని వెళ్ళలేదు. ఆమె కోపంతో వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకొద్దామని వెళ్ళాను. కానీ పరిస్థితులు మమ్మల్ని తరుముకు వెళ్ళాయమ్మా. ప్రమాణం చేసి చెప్తున్నా, చిత్రకు ఏ న్యాయం చేయను, ఆమెకు ఏ కళంకం రానివ్వను. నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఈ నిశ్చయం నీకు ముందే ఉండి ఉంటే ఇక్కడింత సర్వనాశనం జరిగేది కాదేమో. ఏం జరిగిందమ్మా? చిత్ర తల్లి మేడ మీద నుంచి పడి చనిపోయింది. అమ్మా, నేను ఇప్పుడు చిత్రం తీసుకొస్తాను. రవి, రవి, ఇదిగో చూసారా, మీ ఉత్తరం చూడగానే వచ్చారు మీ నాన్న. నాన్న అవును నేనే. ఎక్కడ వాడు? ఎక్కడ మా రవి? ఎక్కడ అని డబ్బు తీసుకురావడానికి వెళ్ళారు. డబ్బు 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 వెతకో డబ్బు. చెట్ల దులుపుతూ వస్తుందా? ఎందురా నాయన అలా నవ్వుతావు? కొంగమ్మ కొనుగోను. నువ్వు కాస్త బయటికి వెళ్ళి మేము మాట్లాడాలి. ఏం పర్సనాలిటీరా? ఆఖరికి ఎలాంటి చోటుకి తీసుకొచ్చావు మా వాడిని? నేనేం తీసుకురాలేదు. మరి నేను చూచానా? ఆయన్ని అడగండి. అడుగుతాను. రవి, రవి, ఎందుకు అరుస్తారు? బయటకు వెళ్ళారని చెప్పడంలే. ఆటే దబా ఎంచుకో. ఊరుకుంటున్నాను అనుకుంటున్నాము. కొంప కురు చేతులు చేసి మరి పెడతాను. ఏమిటా కేకలు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఇంతకాలంగా నా కుమారుడు ఇంతటి వాడు అంతటి వాడని 10 మందిలో రొమ్ము విచ్చుకు తిరిగేనే. నాకున్న ఒక్కగాని ఒక కుమారుడు పొరిగిండి అమ్మాయితో పారిపోయాడని 10 మందిలో తెలిస్తే నా పరువు ప్రతిష్ట ఏం కాను. మీరు పారిపోయే ముందు నా ప్రాణాలు కాస్త తీసేసి పారిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. ఆగండి, మీరు ఊరుకోండి. అంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా ఊరుకోను? అవతల 60,000 రూపాయలు కట్టడంతో జడ్జి గారి సంబంధం స్థిరపరుచుకున్నాను. స్థిరపడిందా? తాంబూలాలు కూడా గుర్తేసుకున్నాం. ఇంకేం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మీ అబ్బాయిని మీ దగ్గర పంపిస్తాను. పంపిస్తావా? మీ దగ్గర పంపిస్తావా? పంపిస్తాను. నేను మీకు అడ్డురా. నా అదృష్టం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. మీరు వెళ్ళండి. సంతోషం, చాలా సంతోషం. సుఖంగా బతుకు. అంజీ, ఒరే అంజీ. అబ్బబ్బా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, ఏమిటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకో. మీరు పొరబడుతున్నారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకుని దానివి పారిపోయేందుకు వచ్చావు? నేను పారిపోయి రాలేదు. నేను మిమ్మల్ని ఎలా నమ్మించగలను? అయితే నా దుఃఖ జీవితం అంతా మీకు స్పష్టంగా చెప్పాలి. వద్దొద్దు, నా సొద చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నీ దుఃఖం అంతా నేను వింటూ కూర్చున్నా. మీరు నన్ను రవి నుంచి రక్షించాలి. అది నా పని కాదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన ఇప్పుడే తిరిగి రావచ్చు. భయం కూడా ఉందన్నమాట. అయినా నాకెందుకు వచ్చిన పెడతా? ఇంతకీ నువ్వు నాకెవరివని? ఎవరిని కాదు, కానీ నన్ను మీ చెల్లెలుగా భావించి మా నాన్నని ఇక్కడ తీసుకొద్దురు గాని, లేదా నన్నే ఇంటి దగ్గర దింపొద్దురు గాని. ఇంటికా? ఆడది ఒక్కసారి పరాయివాడితో వచ్చి ఎక్కడైనా ఒక రాత్రి బయట గడిపిందంటే దానికి ఇంకా ఇంటికి వెళ్ళే యోగ్యత ఉండదు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. నేను నిజంగా ఆయన్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నన్ను ఎలాగైనా రవి నుంచి కాపాడండి. వెళ్ళిపోదాం. మీరు వెళ్ళండి, నేను రాను.
ఏమిటిది? నువ్వు రావు? ఆదర్చుకోలేదు. నువ్వు ఆమెను బలవంతంగా తీసుకొచ్చావు. ఓహో, అయితే ఆమెను ఇక్కడ బలవంతంగా ఉంచదచ్చావా? అందుకే నన్ను డబ్బు తెమ్మన్న మెషతో పంపించావన్నమాట. అవును, పంపించా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మర్చిపోయిందా? మరి నువ్వు అయితే ఇక్కడే ఉంటావా? ఆ సంగతి మీకు అనవసరం. తండ్రి చాటు బిడ్డలు, తండ్రి దగ్గరికి వెళ్ళండి. పోండి. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను. వీధిలో నుంచి వచ్చిన దానివి మళ్ళీ వీధిలోకి వచ్చేదావు. దానికి కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించాను. నిన్ను వీధిలో నుంచి ఇంటికి తీసుకెళ్దామనుకున్నాను, కానీ నీకు అది ఇష్టం లేదు. నువ్వు వీడితో రవి, వెళ్ళండి. వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నీకు మాట చెప్పి వెళ్తాను. మీ అమ్మ మేడ మీద నుంచి పడి చచ్చిపోయింది. మీ నాన్న పిచ్చెత్తి వీధుల వెంట తిరుగుతున్నాడు. నేను మీతో వచ్చేసాను. నన్ను తీసుకెళ్ళండి. నిన్ను తీసుకువెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు నాకు సంబంధం తెగిపోయింది, పూర్తిగా తెగిపోయింది. వాడిని నీకు తీసుకెళ్ళడు. వాడి ప్రేమ వట్టి నీటి పడకనాటిది, నీళ్ళలోనే కలిసిపోయి. నాకు తెలుసు, కానీ మా అమ్మ చనిపోయింది అన్నయ్య. అమ్మ చనిపోయింది, నాన్న పిచ్చివాడైపోయాడు. నేను దిక్కులేని నాన్నైపోయాడు. అధైర్యపడ. నిన్ను నువ్వు దేవుడిచ్చిన చెల్లెలుగా భావించుకుంటాను. మీ నాన్న ఎక్కడున్నా వెతికి తెచ్చి నిన్ను వారికి అప్పగిస్తాను. అప్పటి వరకు నా దగ్గరే ఉండు. నేను ఏ కొమ్మ పట్టుకుంటే ఆ కొమ్మ విరిగి పడిపోతుంది అన్నయ్య. నేను పెడతాను, లేకపోతే నీ కూడా కష్టాలు చుట్టుకుంటాయి. నన్ను గురించి నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. లోపలికి పద.
రాము రాము ప్రసాద్, మానసికంగా జయంతికి ఏదో పెద్ద షాక్ తగిలింది. మావయ్య, రాము ఎవరు? మన వర్క్షాప్ లో మెకానిక్. జయంతి కలవరిస్తుంది, అతన్ని పిలిపించండి. అది అసాధ్యం ప్రసాద్. అతను ఇప్పుడు మన సర్వీసులో లేడు. ఏమండి ఏమండి, అమ్మాయి మళ్ళీ స్పృహ తప్పిపోయింది. దాన్ని చూస్తే నాకేమిటో భయంగా ఉందండి. బాబు ప్రసాద్, జయంతిని బ్రతికించవు. జయంతిని బ్రతికించుకోవాలంటే రాముని పిలిపించడం చాలా అవసరం అవుతాయి. ప్రసాద్, ఏమండి, రాముని ఒక్కసారి పిలిపించరు, నా బిడ్డను బ్రతికించరు. లక్ష్మి, నీకేమైనా పిచ్చెక్కిందా? చిన్నప్పటి నుంచి మన పంచన్నే పడి పెరిగిన ఆ పరమ దరిద్రుడిని తీసుకొచ్చి మన జయంతి సరసన నిలబెట్టమంటావా? కాదు కూడా అంటే వానికి కట్టబెట్టమంటావా? రాముకిచ్చి పెళ్లి చేస్తే మాత్రం తప్పే ఉంది మావయ్య. బాగా ఆలోచించండి. ఈ వివాహానికి అతని దారిద్ర్యమే ఆటంకమైతే అతనికంటే నా ఆధిక్యత ఏముంది? మీ డబ్బుతోనే నాకు ఈ విద్య, ఉన్నతి, గౌరవం కలిగించారు. మీరు అనుకుంటే అతనికి ఇవన్నీ ఇవ్వగలరు. జయంతికి తగిన వాడిగాను చేయగలరు. ప్రసాద్, అవును మావయ్య, జయంతి సౌఖ్యం కంటే మనందరికీ ఎక్కిందేమో. ఇంకా చూస్తారే మావయ్య, ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోవచ్చు. సరే, రాముని తీసుకొస్తాను. ఏమండి, మన చిత్ర నాటకంలో వేషం వేస్తుందండి. చిత్ర నాటకాలు దిగిపోయింది. చాలా సంతోషం నాకు. సంతోషం అంటారేమిటండి? మీకేమైనా మతిపోయిందా? ఆయన ఇంటి పిల్ల లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది. చెయ్యాల్సిందే, కానీ ఆ కాపురం మన ఇంట్లో పెడదాం అనుకుంది. నేను పండిస్తానా? నా రిటైర్డ్ బుర్రంతా ఉపయోగించి ఒకే ఒక అబద్ధం ఆడాను. మా అబ్బాయికి జడ్జి గారి అమ్మాయితో సంబంధం కుదిరిపోయింది, 65,000 రూపాయల కట్నం అని చెప్పేశాను. ఆ ఫిట్టింగ్ తో మన జోలికి రాకుండా పోయింది. ఇంతకీ ఇదా మీరు ఆనాడు చేసుకొచ్చిన నిర్వాకం? ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని పంపిస్తే ఆ పిల్లని బెదరుకొట్టి పైగా రాను పొమ్మందని అబద్ధం చెప్పారా? అబద్ధం కచ్చారు. అంతవరకు నిజమే. మన రవితో కూడా ఆ మాట చెప్పి పంపించిందిగా. పంపించింది. నాదనుకున్న చిత్ర నన్ను నిరాకరించడంలో ఏదో భయంకర సత్యం ఉందని ఆనాడే అనుమానించాను. కానీ దానికి కారణభూతులు మీరవుతాయని ఊహించలేకపోయాను. ఏమైనా సరే చిత్ర జీవితం నాశనం కావడానికి వీల్లేదు. అమ్మా, నీకు ఇచ్చే మాట నిలబెడతానమ్మా. చిత్రం తీసుకొచ్చి నీ కోడలిగా చేస్తానమ్మా. ఈ ఇంటి కోడలు నేను రా తీసుకురావాల్సింది. మీరే వెళ్ళండి, వెళ్ళి చిత్రం తీసుకురండి. ఓహో, వీడికి నీ సపోర్ట్ కూడా ఉంది. అందుకే వీడు బరి తెగించి బాంబే పడ్డాడు. అదేమి కుదరదు. వాడు జడ్జి గారు మనం చేసుకోవాల్సిందే. 70,000 నా బ్యాంకులో తీయవలసిందే. చిత్ర, మీకు నాకున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. వెళ్ళండి. చిత్ర, లే చిత్ర, అలా అనకు. జరిగిన దానికి అందరం బాధపడ్డాం. నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి అమ్మా నాన్న కూడా వచ్చాను. రాపదా వీధిలో పిల్లలు మళ్ళీ వీధిలోకే వచ్చారు. మీరిక కలన్నా తిరిగి ఇంటికి తీసుకువెళ్ళారు. మీ నాన్నగారితో చెప్పండి, వారికి ఇచ్చిన మాట చెల్లించుకుంటాను. కానీ వారికి అది కోరటం లేదు. మన పెళ్లి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. అందుకే నేను తీసుకువెళ్ళటానికి మా నాన్నగారు స్వయంగా వచ్చారు. క్షమించండి, నన్ను తీసుకువెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి? ఈ నరకూపంలోక? నువ్వేమో అనుకుంటున్నావు. ఆ రాము వట్టి కూలికో పేరు మార్చుకుని ఈ కంపెనీలో దూరాడు తెలుసా? తెలుసుకోదలుచుకోలేదు, వెళ్ళండి. కానీ ఇది మాత్రం తెలుసు, ఈ జానీ జానీ జిక్కి, రవి రవి, జానీ ఇక్కడ. అన్నయ్య, 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 నాన్న. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఈ నాన్న మీద కోపంతో వచ్చేసావా తల్లి? నాన్న, అమ్మ, అమ్మ అమ్మ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అన్నయ్య, గుర్తుపట్టలేదు. జిక్కీనన్నయ్య, జిక్కీని. నువ్వేనా నా జిక్కి? చెల్లి, నువ్వేనమ్మా? బాబు, ఎవరు? ఇదిగో నాన్న, చిత్ర మన జిక్కి.
నా చిట్టి తల్లి చిక్కియా. అవునన్నా. అమ్మా అమ్మా ఎంతకాలం చూశాను బాబు. అవతల పంప మునిగిపోతుంటే మీరంతా హీరోయిన్ పట్టు కూర్చున్నారేమిటి? జనం తిరగబడేటట్టున్నారండి. బాబు ఆగండి, ఆమెను తీసుకెళ్తున్నారు. శ్రీజీవి ఆమె నాటకంలో హీరోయిన్. సరిపోయింది, మా సంవత్సరం నాటకంలో కూడా ఈమె హీరోయిన్. ఏమిటి? నేను ఆమె తండ్రి. ఆమె తండ్రి అలో లక్షణ అని ఆమె కోసం వీధినమ్మడి తిరుగుతుంటే నువ్వు తండ్రి అంటే ఏమిటయ్యా? ఒరే నాయన, ఆమె తండ్రి పిలుపు, త్వరగా వెళ్ళు. అమ్మా అమ్మా, స్టేజ్లోకి త్వరగా రా తల్లి, లేకపోతే మహా విప్లవమే జరిగేటట్టుగా ఉంది. జనం రెచ్చిపోతున్నారు, వాళ్ళకి చెప్పలేరు, మేము చచ్చిపోతున్నాం తల్లి. ఈ నెక్లెస్ తీసుకుని డబ్బు రిఫండ్ ఇవ్వండి. అయితే నాటకం జరగనట్టేనా? జరిగినంత వరకు చాలు. ఎవరు వాడు? మా రాముని కొట్టట వాడి డొక్క చేసి డోలు కట్టేస్తాను. ఏరా డోళగా పొరం పెట్టావే? నేను రా కొట్టింది, ఏదో కొంగమోహం నువ్వు రారా. వీడు తిక్కడ కొడతాను. ఎందుకు రా గాల్లో రెక్కలేస్తావు? రారా, ఇది రిషారి తారకింగ్ దెబ్బ. కమా, వీడు ఎండిపోయిన కింగ్ కాంగరా. రారా చిత్ర 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 అని కలవరించావు కదయ్యా, తీరా కనిపిస్తే పారిపోతానే. మా ఇచ్చేవాడివే. నాన్న, నన్ను విడిచి వెళ్ళిపోద్దు నాన్న. మీ నాన్న మీ అన్న లభించారుగా అమ్మా, ఇంకా నన్ను వెళ్ళిపో. వీల్లేదయ్యా, నువ్వు మా కోడలు కనిపెట్టుకుంటూ వచ్చిందే. నాకంతా అర్థమైంది. అన్నగా మీ రుణాన్ని 1000 జన్మలకైనా తీర్చుకోలేదు. కన్న తండ్రి నన్న మాటే కాని నా బాధ్యతలేవి నెరవేర్చలేకపోయాను. నిజానికి మీరే దాని తండ్రి, ఇంకా మాతోనే ఉండిపోండి అన్నగా. అయ్యా, ఇంకా ఆజ్యం చేస్తే మనకి కుర్చీలు బలాలు కూడా తక్కువ. రిఫండ్ ఇస్తా అని చెప్పాగా వెళ్ళి చెప్పండి. నా వల్ల కాదు తల్లి, నేను వాళ్ళ కంటపడితే నా పుట్టింటికి కూడా తీసేస్తారు. మీరేం చెప్పండి. అమ్మా, నా వల్ల కాదు. సరే, అయితే నేనే చెప్పాను. చాలు, నేనే వెళ్తాను, నువ్వు వెళ్ళదు. మహాజనులారా, సోదరిమణులారా, సోదరిమణులారా, సభాసదుల ఏదో పిట్టలు బాగుంటుందిరా. పిట్ట వెనకెళ్ళేది పిట్ట కాదురా, ఆ చేప చేప ఇక్కడే ఉంటుందిరా. అమ్మా అమ్మ, నా భయం తొలగది తొలగది. ఒరే అంజీ, ఏం చేసావు? నేనా బెక్క లేదురా, వాడి చొక్కాలే వేశా. పోయావు అక్కడే అక్కడే అక్కడే. అమ్మ బాబాయ్, కప్పే తీసేసిన తర్వాత ఊళ్ళో తింటూ ఆడుతున్నాయి. మహాజనులారా, ఒక్క మనవి. నిజం కల్పన కంటే చిత్రంగా ఉంటుందంటారు, కానీ ఈ నాటకం కల్పన కాదు. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలే ఈ నాటకంగా రూపొందించాను. మొదట దీన్ని వియోగాంతంగా ఊహించి కన్నీటితో అంతం చేశాను. కానీ ఈనాటితో నా కన్నీరే అంతమైంది. జీవితంలో మళ్ళీ ఎన్నడూ చూడననుకున్న నా పిల్లలిద్దరూ ఈనాడు నాకు లభించారు. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురు, ఈ చిరంజీవే మా అబ్బాయి.
రామ్, ఇది మా చిన్ని కుటుంబం. నో 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 చిన్న కుటుంబం ఏమిటి? ఈ మధ్య చిలవలు పొలవులు వేసి చెట్టంత అయిపోతాను. ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చిన ఈ హైట్, ఈ వెయిట్, ఈ పర్సనాలిటీ గల అల్లుడు నీకు ఇండియాలో దొరుకుతాడా? ఇప్పుడేమంటా వెళ్ళమ్మా? పోవై పుల్లయ్య, క్షమించండి. చారు చారు ఏంటండి ఇక్కడికి వచ్చిన చదువు పులుసు? నువ్వు ఇక్కడ ఉన్నావా? చూడలేదు. పరందమయ్య దగ్గర. ఇప్పుడు పూర్తయిందండి మీ కుటుంబం. క్షమించాలి, కోడలు కూడా వస్తేనే గాని కుటుంబం పూర్తి కాదు. మీరు మా అమ్మాయి జయ